అయ్యయ్యో ఏయ్ ఏంటి ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చేసి వచ్చారు? డబ్బులు ఎక్కడవే? మావే అత్తయ్య గారు. మీ డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చారా? ఎందుకు? మిమ్మల్ని బుక్ చేయడానికి. అదే రాజశేఖర్ గారిని మెప్పించడానికి, మిమ్మల్ని మెచ్చుకోవడానికి. చూస్తావేంటమ్మా గీత, తిను. ఒసే నీ ప్లాన్ నాకు అర్థమైంది. శ్వేతతో నాన్ వెజ్ తినిపించి గీత తినదు శ్వేత తింటోంది అంటే ఇది గీత కాదు అని నిరూపించడానికేగా. ఒసే మీ ఆటలు నా దగ్గర సాగవే. అయ్యో వస్తే ముక్కుతో వాసన అస్సలు చూడకే, దొరికిపోతాం. నాన్ వెజ్ తప్ప ఇంకేదైనా తినవే. చూస్తావేంటమ్మా, ఇవన్నీ నీకే. నీకు నచ్చినవన్నీ తిను. మీరు చెప్పిన తర్వాత ఎందుకు ఆగుతాను తాతయ్య గారు? అయ్యో ఇప్పుడు అడ్డంగా దొరికింది. ఉసే శిరీష, ఎక్కడున్నావే? ఎంట్రీ ఇచ్చేవే. చూయింగం కావాలంటే ఏదైనా షాపుకి వెళ్ళాలి, డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తారా? చూడండి అన్నయ్య గారు, నేను మీ కరాటే టీచర్ని. చింగ్ పొంగ్ చిరాంగ్. కరాటే టీచర్ వా? అయ్యో, రోజు గీతకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేది ఈ చింగ్ పాంగ్ చిరాంగే కదా అత్తయ్య గారు. అవునవును, అయినా రోజు నువ్వు పొద్దున రావాలి కదా, ఈ రోజు ఇప్పుడు వచ్చావేంటి? నిన్న ఒక కిక్కు చెప్పటం, ఒక పంచ్ నేర్పించటం మర్చిపోయాను. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది, నేర్పిద్దామని వచ్చేసాను. ఇంతకీ గీత ఎక్కడా? ఏయ్, తను నా పక్కనే కూర్చుంటే గీత ఎక్కడా అడుగుతావేంటి? ఇది గీత. గీత కాదా? ఖచ్చితంగా కాదు. గీతకి నాన్ వెజ్ అంటే నచ్చదు. దాంతో మాంసం ముట్టదు, ఓన్లీ కూరగాయలే తింటుంది. కానీ ఇది మాంసాన్ని చిప్స్ ముక్కల్లా నమిలేస్తుంది. రూపానికి ఒకలా ఉన్నా బుద్ధిలో మాత్రం చాలా తేడా ఉందండి. హలో, ఇది గీతే. అయితే మాంసం ఎందుకు తింది? ఏంటి ఇది మాంసమా? అవును, అది చికెన్, ఇది మటన్, ఇవి ఎగ్స్. చాలే, ఇది చికెన్ ఏంటి, గుత్తొంకాయ. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇదిగో ఒక నిమిషం. అమ్మా గీత, ఈ చెక్కు నీ చేతుల మీదుగా నానమ్మకి ఇవ్వమ్మా. చిన్న పిల్లతో ఎందుకండి, మీ చేతులతోనే తీసుకోవాలని నాకు చిన్న ఆశ. అది కాదు, మళ్ళీ మీరు గీతని ఎప్పుడు చూస్తారో ఏమో, అందుకే ఆఖరిసారిగా దాని చేతుల మీదుగా ఇప్పిస్తున్నారు. ఆఖరిసారిగా ఇచ్చుడేంటి తాతగారు? నేనొచ్చింది నిన్ను చూసి వెళ్ళడానికి కాదమ్మా, నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి. ఏంటి శ్వేతని గీతని తీసుకుపోతున్నారా? నాకు మాత్రం ఎవరున్నారు? ఒక్కగానొక్క కూతురు దూరం అయిపోయింది. ఇక నాకు నాన్న అనుబంధం మిగిల్చింది ఇదొక్కతే. అందుకే నేను బతుకున్నంత కాలం దీంతోనే కలిసి బతకాలని నిర్ణయించుకున్నాను. దీని ప్రేమని ఆప్యాయతని
సంపూర్ణంగా అనుభవించాలనుకుంటున్నాను. అందుకే నా మనవరాల్ని శాశ్వతంగా నాతో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నో నో నేను ఒప్పుకోను. నేను మీతో రాను. నానమ్మ గారు, నానమ్మ గారు. ఏందో ముసలి ఈ ముసలోడు నన్ను తీసుకుపోతున్నట్టున్నాడు. కుంపది షీన గిట్ల నన్ను నమ్మిష్టమైంది. నానమ్మ గారు, అయినా నేనైతే ఊడింది. నానమ్మ గారు, నేనైతే ఊనే. నానమ్మ గారు. నిన్నెలా పంపిస్తానే? నిన్ను పంపిస్తే నా గీత అన్యాయం అయిపోతుంది. అందుకే పంపను. ముఖ్యతో ఆయనకు చెప్పు. అయ్యయ్యో, చెప్తాను. నానమ్మ అమ్మో, గారు. చెప్తానే. నన్ను వదలవే. అయ్యో. అది గీత కాదు శ్వేత అని నిరూపించడానికి మనకి బ్రహ్మాండమైన ఛాన్స్ దొరికింది. ఇంక రెచ్చిపోదాం. నానమ్మ అయ్య, గారు. రాజశేఖర్ గారు, 6 ఏళ్ల తర్వాత చూసినా మీకే దీని మీద ఇంత ప్రేమ ఉంటే అదే 6 ఏళ్లు ఈ గుండెల మీద పెట్టుకుని పెంచానండి. అలాంటిది నాకింత ప్రేమ ఉండాలండి. కావాలంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చూసి వెళ్ళండి. కుదరదంటే మీరు ఇక్కడే ఉండండి. అంతేకాని నా మనవరాల్ని మాత్రం నాకు దూరం చేయకండి. కుదరదు. ఇక నుంచి ప్రతి క్షణం ఇది నాతోనే ఉండాలి. నేను చచ్చేటప్పుడు నా పక్కనే ఉండాలి. దాన్ని చూస్తూనే నేను పోవాలి. ఈ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకా దేవుడు చెప్పినా నేను విన్నా. రామ్మా. ఏంటమ్మా రాను అంటావు? ఈ తాతయ్యతో రావా? అయ్యో తప్పమ్మా. తాతగారు రమ్మంటే వెళ్ళిపోవాలి. ఆయన హిమాలయాల్లోనూ అడవుల్లోనూ యోగా చేసుకుంటూ ఉంటారు. ఎంచక్క నువ్వు వెళ్ళి దుంపలు ఏరుకుని రావడం, కుందేలు జింకలతో అలా అలా ఆడుకోవడం, అబ్బబ్బబ్బబ్బ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చమ్మా. మేకప్ మొహందానా? నన్ను ఇడిచిపెట్టండి తాతగారు. నేను మీతో రాలేను తాతగారు. నేను లేకపోతే మా మామ ఏడుస్తాడు. మామెవరు? అమ్మో, ఇది కొంప ముంచెలా ఉంది. మా అల్లుడంటే దీనికి వల్ల మాలిన ప్రేమ అండి. అతన్ని వదిలి రాలేను అంటోంది. మా మామ నీ అల్లుడేంత గలిస్తానా? ఇగో తాతగారు, నేను గీతను కాదు శ్వేతను. కరెక్టే. అది గీత కాదు శ్వేత బాబాయ్ గారు. తెలుసు. గీతా శ్వేత ఒక్కరే కదా. అయ్యో రావులా, నేను గీతలకి యాక్టింగ్ చేయడానికి వచ్చిన తాతగారు. ఏంటి? గీతలాగా యాక్టింగ్ చేస్తున్నావా? గీతలకి యాక్టింగ్ చేస్తే గంటకి 100 ఇస్తానందుకు ముషల్ది. మాయ మాటలతో బాల్తో కొట్టించాను. పాపం పిచ్చోడు గీతలేదో తెలియక నా మాటలు నమ్మి వెళ్ళిపోయాడు. ఏంటి అందరు అలా చూస్తున్నారా? చూడమ్మా, అటు చూడు.